హాయ్ హలో నమస్తే అండి. నేను మీ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ డెకరేట్ తోటి మేము ముందుకు వచ్చానండి. సో నేనైతే ఇది మా మ్యారేజ్ డేకి నేను డెకరేట్ చేశానండి. మా హస్బెండ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో మీరు కూడా ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా నేనైతే ఇక్కడ వాల్కి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నాకు ఏమి లేవు పెట్టుకోవడానికి, అందుకోసమని నేను ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ మేకులు కొట్టుకున్నాను. ఒక 3 మేకులు అయితే కొట్టుకున్నాను. సో నేను ఇక్కడైతే కిటికీ దగ్గర ప్లాన్ చేశానండి. మీ వీలు బట్టి, మీ ఇంట్లో ప్లేస్ బట్టి మీరు ఎక్కడ డెకరేట్ చేయాలనుకుంటే అక్కడ ఇలా సెట్ చేసుకోండి. నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. 2 డోర్ కర్టన్స్ తీసుకొని అటు ఇటు మేకులు అయితే కొట్టుకున్నానండి. సో ఇక్కడైతే మేకు కొంచెం దూరంగా ఉందని మేకు దిగడం లేదని కొంచెం దారం అయితే దీనికి కట్టేస్తున్నాను. ఈ దారం వచ్చేసి పైపింగ్ థ్రెడ్ దారం అండి. సో బయట మార్కెట్లో దొరుకుతుంది. సో కొంచెం లావుగా ఉంటుంది, ఇది తెగిపోదని ఇది నేను తీసుకున్నాను. సో దారం అయితే కట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక బెడ్ తీసుకున్నాను నేను. సో ఈ బెడ్ని ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బెడ్షీట్ అండి. సో నేనైతే పింక్ కలర్ బెడ్షీట్స్ తీసుకున్నాను. పింక్ కలర్ మీద వైట్ కలర్ లైన్స్ వచ్చాయి. సో మీకు మ్యాచింగ్ మీ శారీస్ అయితే ఏవైతే క్లాతులు తీసుకుంటారో దానికి మ్యాచింగ్ బెడ్షీట్ అయితే వేసుకోండి. సో నాకైతే కొంచెం మ్యాచ్ అయింది. నాకు ఇంట్లో ఉన్న బెడ్షీట్కి నేను తీసుకునే డెకరేషన్కి ఇది కొంచెం మ్యాచ్ అయిందండి. సో అందుకోసమని ఇది తీసుకున్నాను నేను. సో మీకు ఏది మ్యాచ్ అయితే అది తీసుకోండి. కావాలనుకుంటే మ్యాచింగ్ అని లేకపోతే ఇంట్లో ఉన్నదానైనా వాడుకోవచ్చు, లేదంటే బయటకు వెళ్ళి కొనుక్కొనైనా వాడుకోవచ్చు. డెకరేషన్ అనేది బ్యూటిఫుల్గా కనిపించాలంటే సో కొనుక్కోవడంలో కూడా తప్పేం లేదు కదా. సో నేనైతే ఉన్న దాంట్లోనే యూజ్ చేశాను. సో ఇది వచ్చేసి అయితే వైట్ కలర్ క్లాత్ అండి. మీ దగ్గర కనుక వైట్ కలర్ శారీ ఉంటే యూజ్ చేసుకోండి, లేదంటే బయట మార్కెట్లో దొరుకుతుందండి. 20 రూపీస్కి మీటర్ దొరికిద్దండి అది. సో నేనైతే 5 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాదేనండి శారీ, పింక్ కలర్, లైట్ పింక్ కలర్ శారీ అండి. సో నా దగ్గర అయితే ఈ శారీ ఉందని, వైట్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది అని, ఒక రొమాంటిక్ ఫీల్ వస్తుందని ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే సేమ్ కలర్ సేమ్ క్లాత్ మీరు మార్కెట్లో కొనుక్కోవచ్చు అండి. లేదంటే మీ దగ్గర 2 శారీస్ ఉన్నా సో అదైనా వాడుకోవచ్చు అండి. సో నేనైతే ఇలా ప్లాన్ చేశాను. సో వీటి రెండింటికి ఇలా కట్టేసుకొని, ఈ రెండింటి మధ్యలో హోల్ వస్తుంది కదండి, ఆ హోల్కి ఒక దారం కట్టేసి ఇక్కడ మేకుకు నేను కట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇలా మేకు కట్టేసుకోవాలి. మీ దగ్గర కిటికీ లాంటిది ఏమన్నా ఉంటే కిటికీ కూడా కట్టుకోవచ్చు. కాకపోతే అది స్ట్రాంగ్గా ఆగాలి అండి. కిందికి ఇట్లా లాగినా కానీ ఊడకూడదు. అలా గట్టిగా కట్టుకోవాలి. మేకుకైనా పర్లేదు, కిటికీకైనా పర్లేదు. సో విండోస్కి అయితే కొంచెం కడ్డీలు అవి ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్గా ఆగుతాయి. సో నేనైతే ఇలా మేకుకైతే కట్టుకున్నానండి. నాకైతే పర్లేదు, బాగానే ఆగింది. సో ఇక్కడ వచ్చేసి ఈ 2 మధ్యలో గ్యాప్ వచ్చిందని నేను సేఫ్టీ పిన్ అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి. గ్యాప్ రాకపోతే పెట్టుకునే అవసరం లేదని, నాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది. సో మిడిల్లో కాబట్టి క్లియర్గా కనపడుతుందని నేను ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకున్నాను. తర్వాతకి ఇది ఇందులోకి దోపుకోవాలండి. ఈ బెడ్లోకి ఇలా అనుకోవాలి లోనకి. సో చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉన్న శారీ ఇలా అనుకున్నాను. మీకు ఏది ముందు రావాలనుకుంటే అది ముందు పెట్టుకోండి, వెనక్కి రావాలనుకునేది వెనక పెట్టుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇదంతా శారీని మొత్తం బెడ్ లోపలికి దొప్పుకోవాలండి, ఎక్స్ట్రా ఉన్నది మొత్తం. సో ఇది వచ్చేసి క్లాత్, ఇది కూడా అలానే చేసుకోవాలండి. చూడండి కాకపోతే ఇది ఇటు సైడ్ ముందుకు వచ్చేలా చేసుకోవాలండి. అప్పుడే మనకు టెంట్ లాగా లుక్ వస్తుంది. సో ఇలా లోనికి దొప్పుకోవాలి. అటు సైడ్ కొంచెం లూజ్ వచ్చింది కదా, సో దాన్ని కూడా ఇలానే దోపుకోవాలి. గట్టిగా ఫిట్గా పెట్టుకోవాలండి లోనకి, లేదంటే అలా లూజ్ వచ్చేస్తుంది. లూజ్ వస్తే బాగోదండి, కనిపించదు, అక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా. సో నాకైతే కొంచెం గ్యాప్ వచ్చిందని నేనైతే సేఫ్టీ పిన్ అయితే పెట్టుకుంటున్నానండి. లేదంటే మీరు ఫస్ట్ పెట్టుకునేటప్పుడు ఫిట్గా పెట్టుకుంటే ఇలా గ్యాప్ అనేది రాదండి. సో నాకైతే వచ్చేసింది. నేనైతే రెండు సేఫ్టీ పిన్లు అయితే పెట్టుకున్నాను. చూడండి ఆల్రెడీ లుక్ అయితే వచ్చేసింది, టెంట్ లుక్.
అక్కడక్కడ గ్యాప్ వచ్చిన దగ్గర అయితే నేనైతే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి. సో ఈ సేఫ్టీ పిన్స్ పెట్టుకోని అవసరం లేదండి. సో గట్టిగా మనం ఫస్టే లాక్కునే ఉంటే మనకు గ్యాప్ అనేది అస్సలు రాదండి. సో అయినా పర్లేదు, గ్యాప్ వచ్చినా పర్లేదు, సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడైతే నేను రెడ్ కలర్ పేపర్ తీసుకొని వాటిని లవ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని మిడిల్లో అయితే గ్లూ రాసుకున్నానండి. గ్లూ రాసి పైపింగ్ థ్రెడ్ ఇందాక చూపించాను కదండి, అది అంటించాను. సో ఇలా హ్యాంగింగ్స్ లాగా చేసి అక్కడ స్టిక్ చేస్తున్నాను. డబల్ టేప్ ప్లాస్టర్ ఉంది కదా, దాన్ని పెట్టి అక్కడ స్టిక్ చేశాను. సో ఇలానే నేను ఒక 4 చేసుకున్నానండి. మీరు ఇలా చేసుకోవాలని అయితే లేదండి. కావాలంటే మీరు ఇక్కడ లవ్ షేప్ సింబల్ బెలూన్స్ పెట్టుకోవచ్చు. ఎల్ఓవి అని ఒక బెలూన్ దొరుకుద్ది, అది కూడా పెట్టుకోవచ్చు అండి. సో నాకు అది దొరకలేదు, సో అందువల్ల నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో నేనైతే ఎల్ఓవి అని పేపర్ తోటే కట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశానండి. సో అది మీకు డెకరేషన్ ఐటెంలో కనిపిస్తుంది, మొత్తం ఫుల్ డెకరేషన్ కంప్లీట్ అయ్యాక కనిపిస్తుంది. సో నేను అప్పుడు వీడియో తీయలేదండి, సో అందుకే అది మీకు కనిపించలేదు. సో తర్వాతకి నేను కింద ఇలా పెటల్స్ తోటి ఐ లవ్ యూ అని డెకరేషన్ చేశాను. సో చేసిన తర్వాత దాని మధ్యలో లైట్స్ పెట్టానండి. సో మీకు డెకరేషన్ మొత్తం అయ్యాక కనిపిస్తుంది. సో ఈ టెంట్ చుట్టూ కూడా నేను లైట్స్ పెట్టానండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ చుట్టూ లైట్స్ పెడితే, ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్స్ పెట్టాను నేను. సో లైట్స్ పెట్టడం వల్ల మనకు ఓవర్ లుక్ అనేది సూపర్గా కనిపిస్తుంది. ఇలా నేను బెలూన్స్ తోటి ఇలా ఈ లవ్ సింబల్ బెలూన్స్ మొత్తం తీసుకొని ఇలా డెకరేషన్ చేశాను. చూడండి, ఓవర్ డెకరేషన్ ఇలా ఉంది. సో ఇదైతే మా హస్బెండ్కి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశానండి. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి షాక్ అయ్యాడు అసలు. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ లైట్స్ పెట్టాను. సో ఇప్పుడు మా హస్బెండ్ వచ్చాడండి కేక్ కటింగ్ కోసం. కూర్చున్నాం మేము. అసలు నార్మల్గా లేదండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు లుక్ అయితే సూపర్గా ఉంది. చూసిన వాళ్ళందరూ బాగుందన్నారండి. సో చాలా అంటే చాలా బాగుందన్నారు. మేమైతే కేక్ కట్ చేసాము, ఒక ఫీల్లో కేక్ కట్ చేసాము మేము. నార్మల్గా లేదండి, వేరే లెవెల్గా కేక్ కట్ చేసుకున్నాం మేమైతే. సో చాలా బాగా అనిపించింది. నేను అంత పెద్ద ఖర్చు కూడా కాలేదండి ఈ డెకరేషన్కి. సో ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. మీ వైఫ్కి కానీ మీ హస్బెండ్కి కానీ ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది, చాలా సర్ప్రైజ్ అవుతారు. సో చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నాకైతే అంత పెద్ద ఖర్చు కూడా ఏం కాలేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే అరేంజ్మెంట్స్ చేశాను. ఒక్క వైట్ కలర్ క్లాత్ ఒకటి కొనుక్కొచ్చానండి నేను బయట. బెలూన్స్ ఒకటి కొనుక్కొచ్చాను. మిగతా అంతా ఇంట్లో ఉన్న వాటితోటే సెట్ చేశానండి. ఇక్కడ వచ్చేసి అయితే కేక్ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో అందుకోసమని ఇంకో స్పూన్ తిన్నాను నేను. సో అన్నీ హ్యాపీగా జరిగిపోయాయండి. సో ఇంటి పక్కన ఆంటీ వాళ్ళందరూ వచ్చేసారు. సో మమ్మల్ని ఆశీర్వదించారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ డెకరేషన్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదండి, ఒక 5 to 10 minutes కంటే ఎక్కువ పట్టలేదండి. సో చాలా త్వరగా అయిపోయింది. సింపుల్గా, క్విక్గా, ఈజీగా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఒక ఫీల్ అనేది అలానే ఉండిపోయింది. సో చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే నేనైతే మా హస్బెండ్కి ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చానండి. సో ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నాకైతే శ్రీను ఫోటోగ్రఫీ వాళ్ళు పంపించారండి. సో నేను అడగగానే చాలా తొందరగా అయితే నాకు ఈ ఫోటో ఫ్రేమ్ పంపించారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అసలు చాలా అంటే చాలా బాగుంది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఆ ఫోటో ఫ్రేమ్ చూసి నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఫోటో ఫ్రేమ్ కావాలనుకుంటే వాళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబరు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లస్ కామెంట్ బాక్స్లో కూడా పేస్ట్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఫోటో ఫ్రేమ్సే కాదండి, ఇంకా చాలా ఈవెంట్స్ కూడా వాళ్ళు ఫొటోస్ తీస్తారు. సో కావాలనుకున్న వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.